నమస్కారం. తణుకుకు చెందిన గుడ్ సమరిటన్ పిల్లల ఆశ్రమం స్థాపించి 50 సంవత్సరాలైన సందర్భంగా ఆదివారం సంస్థ కార్యాలయంలో వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా సంస్థ అధినేత మల్లిపూడి జగజ్జీవన్ మాట్లాడుతూ సంస్థ లక్ష్యాలను వివరించారు. తణుకు రాష్ట్రపతి రోడ్డులోని వరసిద్ధి వినాయక ఆలయం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గణపతి నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా శనివారం రాత్రి నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. ఇందులో భాగంగా దేవనర్తకి హాస్యభరిత పద్య నాటకం ఆసక్తికరంగా సాగింది. రాజమండ్రికి చెందిన విద్యా శర్వాణి కళాంజలి బృందం పాల్గొన్న ఈ నాటకానికి డిఎస్పీ రావు సారథ్యం వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఫౌండర్ ట్రస్టీ కొమ్మిరెడ్డి సూర్బాబు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. బహుళ దుఃఖ ప్రదంగు సారరహితంగునైన సంసారమందు భాగయను స్వర్గమొకటి కల్పనము చేసే. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం వ్యవసాయ డివిజన్లో సార్వా సీజన్ మిశ్రమంగా ముందుకు సాగుతోంది. అటు మెట్ట ఇటు డెల్టా ప్రాంతాల సంగమం కావడంతో విభిన్న పరిస్థితి నెలకొంది. ఇదే డివిజన్ పరిధిలో ఒకవైపు సార్వా వరిచేలు ఏపుగా ఎదిగి ఈనిక దశ దాటి వరి కంకులతో దర్శనమిస్తున్నాయి. మరోవైపు భారీ వర్షాలకు నిండా నీట మునిగి కులిపోయిన పొలాలు కనిపిస్తున్నాయి. ఇలా మెట్ట ప్రాంత రైతాంగానికి సార్వా సంతోషాన్నిస్తుండగా డెల్టా ప్రాంతంలోని అన్నదాతలకు మాత్రం తీరని దుఃఖాన్ని చూపిస్తుంది. ఈ వ్యవసాయ డివిజన్ పరిధిలో తాడేపల్లిగూడెంతో పాటు పెంటపాడు, గణపవరం మండలాలు ఉన్నాయి. 24,460 ఎకరాల్లో సార్వా సాగు చేసిన తాడేపల్లిగూడెం మండలం మెట్ట ప్రాంతంలో విస్తరించి ఉంది. బోరుబావుల ద్వారా భూగర్భ జలాలు ఇక్కడ సాగుకు ఆధారం. దీంతో భారీ వర్షాలు ముంపు బెడద ఇక్కడ లేదు. ఫలితంగా ప్రస్తుతం ఈ ప్రాంతంలో సార్వా చేలు వరి కంకులతో కలకలలాడుతున్నాయి. పెంటపాడు, గణపవరం మండలాలు పూర్తిగా గోదావరి డెల్టా కిందకు వస్తాయి. కాలువల ద్వారా వచ్చే నీరు ఇక్కడ పంటలకు ఆధారం. ఆగస్టు నెలలో అల్పపీడనాల ప్రభావంతో భారీ వర్షాలు కురిసి ముంపునకు గురయ్యాయి. ప్రస్తుతం కుళ్లిన వరిచేలు దర్శనమిస్తున్నాయి. వేలాది ఎకరాలలో సార్వా పంటను రైతులు వదులుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. పెంటపాడు మండలంలో 21,850 ఎకరాలలో సార్వా సాగు చేయగా 7,300 ఎకరాలు ముంపునకు గురైంది. అలాగే గణపవరం మండలంలో 11,600 ఎకరాలలో ఖరీఫ్ నాట్లు వేయగా భారీ వర్షాలకు రైతులు తీవ్రంగా నష్టపోయారు. స్వర్ణ సంపద, పిఆర్ 126, ఎంటీయు 1121, ఎంటీయు 1318, ఎంటీయు 1224 తదితర రకాలను సాగు చేశారు. నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ సారథ్యం పేరుతో చేపట్టిన యాత్ర సెప్టెంబర్ 1వ తేదీన రాజమహేంద్రవరం చేరుకుంటుందని శాసనమండలి సభ్యులు సోము వీర్రాజు తెలిపారు. స్థానికంగా ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తొలుత స్థానిక వైజంక్షన్ నుండి ఆనం కళా కేంద్రం వరకు భారీ ర్యాలీ నిర్వహిస్తామని అన్నారు. బలమైన భారత్, బలమైన బీజేపీ నినాదంతో ఈ యాత్ర చేపట్టారని చెప్పారు. దేశాన్ని అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిపేందుకు కృషి చేస్తున్నామని అన్నారు. అలాగే రాష్ట్రానికి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా 10,000 కోట్ల రూపాయల నిధులు కేటాయించారని తెలిపారు. యాత్ర 19 జిల్లాల్లో కంప్లీట్ అయి 20వ జిల్లా
తూర్పుగోదావరి జిల్లా, 21 పశ్చిమ గోదావరి జిల్లా, ఆ విధంగా మిగతా 6 జిల్లాలు కూడా కంప్లీట్ చేసుకుని ఫైనల్గా విశాఖపట్నంలో ఈ యాత్ర ముగుస్తుంది. ఈ సారథ్యం అనే యాత్రకి ఫైనల్ మీటింగ్కి కేంద్రం నుంచి నడ్డా గారు కూడా వచ్చే అవకాశం ఉంది. ఈ యాత్రని పార్టీ శ్రేణులు పార్టీ పెద్దలు చాలా ఆత్మవిశ్వాసంతో దృఢ సంకల్పంతో స్వీకరించారు. ఈ యాత్ర డే బై డే ఉధృతం అవుతుంది రాష్ట్రంలో. ఈ 2 భారతీయ జనతా పార్టీ యొక్క లక్ష్యాలు జాతీయవాద భావాలు పెంచుకుంటూ ముందుకు వెళ్ళడం, ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేయడం. ఈ అభివృద్ధిలో ప్రధానంగా గ్రామం దగ్గర నుంచి కేంద్రం సహకరించేటువంటి పరిస్థితి. ఈ సమావేశంలో శాసనసభ్యులు నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. ఎగువ ప్రాంతంలో విస్తారంగా కురుస్తున్న వర్షాలకు గోదావరి పొంగి ప్రవహిస్తున్నది. వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో గోదావరికి వరద పోటెత్తింది. ఆదివారం ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ మొదటి ప్రమాదక హెచ్చరిక జారీ చేయడంతో రావులపాలెం, గౌతమి, వశిష్ట నదులు వరదతో ఉరకలేస్తూ ప్రవహిస్తున్నది. తరచూ వరదలు రావడంతో లంకవాసులు భయాందోళనకు గురవుతున్నారు. గోదావరి వరద ఉధృతి ఎక్కువగా ఉండటంతో ఆలమూరు మండలంలోని ఆయా లంక భూముల్లోకి వరద నీరు చేరింది. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న లంక భూముల్లో వాణిజ్య పంటలు ముంపునకు గురయ్యాయి. వరద నీటి ప్రవాహానికి మూలస్థానం వద్ద ఉన్న కాజ్వే కొట్టుకుపోవడంతో రావులపాలెం మండలం ఓబలంక పంచాయతీకి చెందిన తోకలంకకు రాకపోకలకు ఇబ్బందిగా మారింది. తోకలంక చుట్టూ వరద నీరు ఉండటంతో 9 రోజులుగా జల దిగ్బంధంలోనే కొనసాగుతోంది. దీంతో ఆ గ్రామానికి స్థానిక ప్రజలు, రైతులు నాటు పడవలపై రాకపోకలు సాగిస్తున్నారు. ఏలూరు జిల్లా వార్తలు. ఏలూరు జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల చినవెంకన్న ఆలయాన్ని సెప్టెంబర్ 7వ తేదీన మూసివేయనున్నారు. ఆ రోజు సంపూర్ణ చంద్రగ్రహణం కారణంగా ఆలయాన్ని మూసివేస్తున్నట్లు ఆలయ ఈవో ఎన్వీఎస్ఎన్ మూర్తి ఆదివారం స్థానిక విలేకరులకు తెలిపారు. 7వ తేదీ మధ్యాహ్నం మహానివేదన అనంతరం 12:30 గంటలకు ఆలయాన్ని మూసివేసి 8వ తేదీ ఉదయం 9:30 గంటలకు ఆలయాన్ని తెరిచి సంప్రోక్షణ శుద్ధి కార్యక్రమాల అనంతరం భక్తులకు స్వామివారి దర్శనానికి అనుమతిస్తామని ఆయన తెలిపారు. అదేవిధంగా 7వ తేదీ మధ్యాహ్నం నుండి స్వామివారికి ఆలయంలో జరిగే ఆర్జిత సేవలు, 8వ తేదీ ఉదయం సుప్రభాత సేవ మినహా అన్ని సేవలు అందుబాటులో ఉంటాయని చెప్పారు. కావున భక్తులు గమనించి వచ్చే నెల 7వ తేదీన మధ్యాహ్నం వరకు మాత్రమే స్వామివారి దర్శనానికి అనుమతి ఉంటుందని, అందుకు అనుగుణంగా ఆలయానికి రావాలని సూచించారు. 7/9/2025 ఆదివారం నాడు ఏర్పడుతోంది. ఆ సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి తాలూకా దేవాలయాన్ని మహానివేదన అనంతరం 12:30 ఆలయం మూసివేయడం జరుగుతుంది. అలాగే 8/9/2025 సోమవారం నాడు ఉదయం సంప్రోక్షణ అనంతరం 9:30 సర్వదర్శనం ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి 50 మంది భక్తులకు తెలియజేయడమైంది. అలాగే 8/9/25 సుప్రభాత సేవ మినహా అన్ని సేవలు నిర్వహించబడతాయని చెప్పేసి భక్తులందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దేశంలో వ్యవసాయ రంగ అభివృద్ధికి కృషి చేస్తున్న కేంద్ర ప్రభుత్వం పాలకోడేరులో ప్రకటించిన కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ. మత గురువుల జయంతులను ప్రభుత్వం నిర్వహించడం రాజ్యాంగ విరుద్ధం. భీమవరంలో స్పష్టం చేసిన హేతువాద సంఘం రాష్ట్ర అధ్యక్షులు వెంకట సుబ్బయ్య. తెలుగువారు ఎక్కడ ఉన్నా మన సంస్కృతి సాంప్రదాయాలను పరిరక్షించాలి.
సింగపూర్ తెలుగు సమాజం సభలో పిలుపునిచ్చిన తణుకు ఎమ్మెల్యే రాధాకృష్ణ. ఓట్ చోరీకి పాల్పడటం ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు. తణుకులో ధ్వజమెత్తిన ప్రముఖ సామాజికవేత్త డివిబిఎస్ వర్మ. తణుకు మానవతా సంస్థ శాంతిరథం కొనుగోలుకు 3.5 లక్షల విరాళం ఇస్తామన్న ఈ సంస్థ మాజీ అధ్యక్షులు మస్తాన్రావు హర్షం వ్యక్తం చేసిన సభ్యులు, ప్రతినిధులు. తాడేపల్లిగూడెం వ్యవసాయ డివిజన్లో మిశ్రమంగా ముందుకు సాగుతున్న సార్వా పంట సాగు, భారీ వర్షాలకు మునిగిన వరి పొలాలు. సెప్టెంబర్ 1వ తేదీ నాటికి రాజమండ్రికి చేరనున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ యాత్ర వెల్లడించిన ఎమ్మెల్సీ వీర్రాజు. వరద నీటితో ముంచెత్తుతున్న రావులపాలెం, గౌతమి, వశిష్ఠ నదులు, ఆందోళన చెందుతున్న అన్నదాతలు. సంపూర్ణ చంద్రగ్రహణం కారణంగా సెప్టెంబర్ 7వ తేదీన మూసివేయనున్న ద్వారకా తిరుమల చిన్నవెంకన్న ఆలయం ప్రకటించిన ఆలయ ఈవో ఎన్విఎస్ఎన్ మూర్తి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.